బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది గౌతమ్ రెడ్డిపై పోలీసుల అక్రమ చర్యలను ఖండిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నేపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం నాడు కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్రను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నేపాగ సుందర్రావు, బత్తుల వెంకటరామయ్య, కర్ణం నరసింహారావు, పసుపులేటి సత్యశ్రీనివాసరావు, అలాగే ఎం కృష్ణయ్య, ఎం ఆంజనేయులు, కె శ్రీనివాసరావు, రావూరి ప్రసాద్, పూల నాగరాజు, దాసరి నాగేశ్వరరావు, కరిసే రత్నబాబు, శ్రీధర్, అశోక్, శేషకుమారి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము నిధులు బహిష్కరించి బాయ్కట్ చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నామంటే మా న్యాయవాదులపై పోలీసులు కేసు కట్టారు. మరి న్యాయవాదులు లేని వ్యవస్థలో మరి పోలీస్ యంత్రాంగం నడదు, న్యాయస్థానం నడదు. అయినప్పటికీ పోలీసు వారు విశిక్షణ రహితంగా కేసులు కట్టి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మరి మేము సోషల్ ఇంజనీర్లని గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నామని ఘోషిస్తున్నారు, చెప్తున్నారు, పేపర్లో రాస్తున్నారు. కానీ క్రియలోకి వచ్చేటప్పటికల్లా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పేరెంటల్ బార్ అయినట్టు నందిగామ కోర్టు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మేము నిధులు బహిష్కరించి బాయ్కట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నామంటే మా న్యాయవాదులపై పోలీసులు కేసు కట్టారు. మరి న్యాయవాదులు లేని వ్యవస్థలో మరి పోలీస్ యంత్రాంగం నడదు, న్యాయస్థానం నడదు. అయినప్పటికీ పోలీసు వారు విశిక్షణ రహితంగా కేసులు కట్టి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మరి మేము సోషల్ ఇంజనీర్లని గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నామని ఘోషిస్తున్నారు, చెప్తున్నారు, పేపర్లో రాస్తున్నారు. కానీ క్రియలోకి వచ్చేటప్పటికల్లా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ చర్య నిరసన తెలియజేస్తున్నాం.